అండి. దిస్ ఇస్ డాక్టర్ వినీలా. ఈరోజు మన దగ్గరికి ప్రౌలిక గారు వచ్చారు. తనేం చెప్తుందో ఈరోజు మనం విందాం. చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. నాకు 3rd మంత్ ప్రెగ్నెన్సీ మ్యామ్. ఓకే. ముందు బాబు పుట్టాడు. బాబుకి 6 మంత్స్ మేడం. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. లాస్ట్ పీరియడ్స్ ఎప్పుడొచ్చాయి మీకు? 3 మంత్స్ అవుతుంది మేడం. ఇంట్లో టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ అని వచ్చింది. ఓకే. అందుకని మీ దగ్గరికి వచ్చాను మేడం. స్కాన్ ఏమైనా బయట చేయించుకున్నారా? ఆహా లేదండి, ఏం చేపించుకోలేదు, మీకోసమనే వచ్చాము. ఓకే. ప్రెగ్నెన్సీకి మధ్యలో అట్లీస్ట్ 2 years అన్న గ్యాప్ ఉండాలి అండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎందుకు అంటే మదర్ కి బేబీకి ఇద్దరికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మదర్ కి ఎందుకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ ఒకవేళ సిజేరియన్ అయింది అనుకోండి, ఆ వూండ్ అనేది హీల్ అవ్వాలి కదా. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ వూండ్ హెల్దీగా లేనప్పుడు మళ్ళీ సెకండ్ బేబీని క్యారీ చేసినప్పుడు ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మెంటల్లీ ఫిజికల్లీ కూడా మదర్ స్ట్రెస్ లో ఉండే అవకాశం ఉంటుంది. బేబీకి ఎందుకు ఇబ్బంది అంటే బేబీకి అట్లీస్ట్ 2 years అన్న ఫీడింగ్ ఇవ్వాలి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అట్లీస్ట్ 6 months అన్న ఇవ్వాలండి. కంప్లీట్ మదర్ ఫీడింగే ఇవ్వాలి, మదర్ మిల్కే ఇవ్వాలి. ప్లస్ మళ్ళీ ఏంటంటే మీరు వెంటనే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నారు అనుకో, బేబీ ఫీడింగ్ కి ఇబ్బంది అవుతుంది, తర్వాత బేబీ కూడా హెల్దీ గ్రోత్ అనేది తక్కువ అవుతుంది. సో ప్లాన్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ 2 years అన్న గ్యాప్ తీసుకొని ప్లాన్ చేసుకోండి.